శరవేగంగా విస్తరిస్తున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేసే ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుజరాతీపేటలోని ఎడ్ల వీధికి సంబంధించినట్టు ఒక 50 కుటుంబాలకు ఈరోజు పట్టణంలో నడవడానికి రహదారి కూడా లేనట్టు ఒక పరిణామం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం కనిపిస్తుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది గుజరాతీపేటకు సంబంధించే ఎడ్ల వీధి. అవన్నీ కూడా ఎడ్ల వీధి ఆవాసం ఉంటున్నటువంటి జనం వాళ్ళందరికీ కూడాను కేవలం 7 అడుగుల అంటే వెడల్పు గలటువంటి ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువ గట్టది. ఆ కాలువను కూడా పూడ్చి ఈరోజు ఆ రహదారి మార్గాన్ని కూడా దూరం చేసేందుకు ఏదైతే ప్రస్తుతం ఈ స్థలం ఉందో స్థలం క్లియర్ చేస్తున్నటువంటి యజమాని మాత్రం పాల్పడుతున్నారు. ఈయనకి రెవెన్యూ శాఖతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా వారికి చేదోడుగా నిలడం వారిలో మాత్రం భయం నెలకొంది. దశాబ్దాల కాలంగా ఇక్కడ ఆవాసం ఉంటున్న ఈ కుటుంబాలన్నింటినీ కూడా భవిష్యత్తులో వారి ఇళ్ళకి వెళ్ళాలంటే రహదారి మార్గం లేనటువంటి ఒక భయం వారిని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో వారికి వచ్చిన కష్టం ఎవరితో చెప్పుకున్నా ఈరోజు కనీసం వారికి భరోసా ఇచ్చే నాదులు లేనటువంటి పరిస్థితి. పైపెచ్చుగా తమ కష్టాన్ని అధికారులు చెప్పుకోవడానికి వెళ్తే ఆ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీరికి వచ్చిన కష్టం ఏంటి, భవిష్యత్తులో వీరికి ఉన్నటువంటి రహదారి మార్గాన్ని కబ్జా చేసేందుకు చేస్తున్నటువంటి కబ్జాదారుల భర్తం పడతారా, లేకపోతే వారి సమస్యను పరిగణనలు తీసుకొని వారికి కావాల్సినటువంటి రహదారి మార్గం కల్పించేందుకు వారు ఎటువంటి పోరాటాలు చేస్తున్నారు, ఎన్నేళ్ళుగా వీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అధికార యంత్రాంగం వీరిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తినాయి. ప్రశ్న వారికి వచ్చిన కష్టం ఏంటి అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటమ్మా మీకు వచ్చిన కష్టం ఏంటి, ఎందుకు ఇంతమంది ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది? నమస్తే సార్, మాది అడ్లవీధి గుజరాతీపేట. ఇది మా అత్తయ్య గారికి వాళ్ళ అమ్మగారికి వచ్చిన వాటా సార్. ఆ వాటాలోన మాకు 5 అడుగులు 5 అడుగులు బట్టి త్రోవా, అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు గట్టి త్రోవా, అది 9 అడుగులు సార్. అది కాగితాల్లో ఉంది. అటు గుడ్డలు తిన్నదిరావు అని అతను, ఇట్లా గుడ్డల సత్యరావు గారు అతను తీసుకున్నారనమాట. ఆ రెండును కబ్జా చేసేసి ఇప్పుడు లండా గాంధీ గారు ఎవరికో వాళ్ళకి బిల్డర్కి ఇచ్చేశారు సార్. మాకు వెనకతల 30-40 ఇల్లులు ఉన్నాయి సార్. ఆ ఇల్లులకేంచి మీకు త్రావే లేదు, మీకు హక్కు లేదు. ఇంకా వెనక నుండి వెళ్ళండి, ఆ త్రావ నుండి వెళ్ళండి, ఆ లక్క నుండి వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి, లేకపోతే హెలికాప్టర్ తెచ్చుకొని దించండి అని అడుగుతున్నారు సార్. మా పిల్లలు అడిగితే వాళ్ళ మీద రౌడీ షీటరు గంజాయి కేసులు పెడతామని మాకు బెదిరిస్తున్నారు. నిన్న ఈ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మేము 3 లక్షలు పెట్టి రోడ్డు వేయించుకున్నాం సార్. రోడ్డు వేయించుకుంటే జేసీబీ వచ్చింది. అతగాడు స్థలంలోన ఈ మట్టి కప్పుకుంటున్నాడు కదా అనేసి అన్నాము. మేము వచ్చి అడిగితే మీ రోడ్డు ఏం చేయమమ్మా, మా స్థలమే కప్పుకుంటాం అని చెప్పారు. అలాగా మేము పోనీలే, వాళ్ళ స్థలం వాళ్ళు కప్పుకున్నారు, మాకెందుకు బాధ అని మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మా రోడ్డు కూడా కబ్జా చేసేసారు. కబ్జా చేసి అన్నారు మీకు ఉన్నదని హక్కు తండి అని ఎస్ఐ గారు వచ్చేసారు. ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి పెదరెల్లి నుండి ఒక 20 మంది రౌడీ షీటర్లను దించారు ఇక్కడికి. మేము అడిగితే ఆడవాళ్ళని కూడా చూడము, మర్యాదగా వెళ్ళిపోండి, ఉంటారా గొడ్లిపి తిన్నట్లు మాట్లాడారు సార్. మాకు ఇప్పుడు నడవడానికి కూడా అలా కానటువంటి రోడ్డు ఇది. ఆ రోడ్డుని మీరు కేవలం నడవడానికి వేసుకున్నారు, లోపల కరెంట్ సౌకర్యం కూడా లేదు. రోడ్డు కరెంట్ ఏమైనా శాంక్షన్ అయిందా? కరెంట్ స్తంభాల సౌకర్యం అయ్యింది సార్. ఎమ్మెల్యే గ్రీవెన్కి వెళ్ళాం మేము. ఎమ్మెల్యే గ్రీవెన్కి వెళ్తే సార్ వెంటనే ఫోన్ చేసి మా ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారి చేత పిలిపించేసి మాకు స్తంభాలకి ఇచ్చేయించారు. ఇచ్చేయించేసిన తర్వాత మేమేంచి గ్రీవెన్ పెడితే ఈ జేఈ గారు వచ్చారు. ముందు ఏఈ గారు వచ్చారు. ఏఈ గారు వచ్చిన తర్వాత జేఈ గారు వచ్చారు. జేఈ గారు వచ్చేసి 2 సార్లు చూశారు. అమ్మ కొద్ది క్లీన్ చేసి అండి, మొక్క మూడి ఉన్నదంటే అవి కూడా చేయించేసాం. చేయించేసిన తర్వాత మళ్ళీ జేఈ గారు వచ్చేసి అమ్మ పలానా రోజున వేయిస్తాం అన్న తర్వాత ఈ గుడ్లు తిన్నది కొడుకేంచి వెళ్ళి మీరు ఎవరి భూముల మీద వేయిస్తారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే వాళ్ళు మేము మీటర్ గురించి పెట్టిన అతను ఫోన్ చేస్తే అతను ఏమన్నాడు, అమ్మ ఎవరి భూముల మీద వేస్తున్నామని అనేసి మాకు అతను బెదిరిస్తున్నాడు, మీరు ఎలాగో వేసిమంటారు, మాకైతే అదేదో తేల్చుకుని తెస్తారండి అని అన్నారు. అయితే ఎవరు మీకు బెదిరించారో వాళ్ళకు ఉండమనండి, మేము వస్తాము అని మా బాబు ఆ మీటర్ పెట్టిన అతను వెళ్తే ఉండండి నేను కాగితాలు తెస్తాను అనుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి రాత్రి 9 వరకు ఉన్నారు పిల్లలు ఇద్దరును, కానీ అతగాడు రాలేదు. సరేనండి ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ పిల్లల్ని మేము వస్తామండి. తీరా మరుసటి రోజు నుంచి మా బాబు మీద కేసు పెట్టాడు. చూస్తే కనుక ఈ సమస్య మీద ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరైనా మీకు బాసటగా నిలబడే పరిస్థితి రహదారి మార్గం ఉంటుంది అనుకుంటున్నారు? మాకు అందరూ కలిసి మాకు మేలు చేయండి సార్. మేము 20 కుటుంబాలు ఉన్నాము. మాకు 20 కుటుంబాలకి నటకలా తోవలేదు, అస్సలు కరెంటులు లేవు. మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాము. ఆ నటక తోవంది నేను కబ్జా చేశారు సార్. వాళ్ళు అపార్ట్మెంట్లకు ఇవ్వడానికని మాకు అన్నమాట, మీకు ఇలా నటక లేదు, మీరు ఎక్కడికి వెళ్తారో, మీరు ఎక్కడికి వెళ్ళి ఏడు చేసుకుంటారో చెయ్యండి అనేసి మా పిల్లలతో సహా మాకు అందరికీ బెదిరిస్తున్నారు సార్. కార్పొరేషన్లో ఉన్నారన్నటువంటి ధీమా కంటే ఎక్కడో కారాడోళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉందా మీకు? అలాగే ఉన్నారు సార్, అలాగే ఉన్నారు సార్. మాకు ఒక కరెంటు
కరెంటులు లేవు, ఒక నీళ్ళు సదుపాయం లేదు, ఒక తోవ లేదు సార్. వర్షం వస్తే అలాగా ఇలాగా వెళ్తున్నాము. ఇలాగా ఎంత ఇబ్బందులు పడుకొని మేము వెళ్తున్నాం సార్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలనే సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము చాలా ఇబ్బందులు పడతాము. మాకు మెయిన్ ఇల్లు కట్టుకొని ఉండాలంటే కూడా భయం వేస్తుంది. మరి ఈ మాకు సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్తే ఎవరైనా మీకు ఈ సమస్య పరిష్కరిస్తాం అన్నారా? సీఏ గారి దగ్గరికి వెళ్ళాం సార్. సీఏ గారి దగ్గరికి వెళ్తే అందరూ గ్రామ్లింగ్ అయిపోయి మాకు ఇప్పుడు తోవలేదనేసి ముందు ఉన్నది అన్నారు సార్. ముందు సైట్లోకి వచ్చారు, ఉన్నదమ్మా మీ తోమ్మకి మీకు వస్తారు అని ఆవిడతోని కూడా అవతల ఆవిడతోని కూడా మాట్లాడారు. వాళ్ళ బట్టి వాళ్ళకి ఇచ్చియండి, వాళ్ళు ఎలాగ నడుస్తారు, 20 కుటుంబాలు ఎలాగ నడుస్తారు, వాళ్ళు తోవ ఇవ్వండి అని అన్నారు సార్. వాళ్ళ దగ్గర ఒప్పించారు సార్, వాళ్ళు ఇచ్చారు సార్. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర మరి ఏట అయ్యిందో కానీ అందరూ ఒకటైపోయి మీకు తోవలేదు, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, మీ పిల్లలకి ఎందులో ఇరికిస్తాము గంజా కేసులో మీ పిల్లలకి అనేసి బెదిరిస్తారు. ఆడవాళ్ళు వెళ్తే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని కూడా చూడము, మీకు కొడతాము, మీరు రండి, మీరు సైట్లోకి రండి, మీ పని చెప్తామని మాకు బెదిరిస్తున్నారు సార్. నేను వచ్చాము కూడా సార్. ఎస్సీ అందరూ ఒకటి అయిపోయారు సార్. మాకు ఎక్కడ కూడా మాకు మేలు జరగడం లేదు సార్. మాకు అన్నిది మాకు నటకతావా కరెంటు మాకు మంచినీళ్ళు సదుపాయం ఒకటి పెడితే మాకు అదే ధన్యవాదాలు సార్. చూస్తే ఇక్కడ పెద్దవాడు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నావు, ఈ రోజు కూడా మీ ఇంటికి నడవడానికి రోడ్డు లేనటువంటి పరిస్థితులు, ఉన్న రోడ్డు కూడాను ఇలా కబ్జా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంటికే పరిమితం అవుతావు, బయటకు వచ్చే పరిస్థితి ఉంది? లేదు బాబు, ఇక్కడ మరి ఇంకే పరిస్థితి లేదు. అలాగా వస్తున్నాం, దొంగ కొట్టుకొని దోడు కొట్టుకొని వస్తుంది. రోడ్డు వేయించాము, ఎస్సీ గారు వచ్చిన తర్వాత రోడ్డు పోయించాం. మరి ఇప్పుడు ఇది ఏడు చేశారో మాయా భగవంతుడికి తెలిసిన బాబు. నిన్న మట్టుకుని నానా చండాలం చేసేసారు. మా మనవడికి ఇప్పుడు కేసులు పెట్టేస్తాను అని అంటున్నారు వాళ్ళు. ఏడు చేస్తాను, నా శక్తి లేదు. మా అమ్మ బాబు గడించిందే వీళ్ళు ఇలా నానా చండాలం చేస్తున్నారు. మా కాగితాల్లో నుండిది కూడా నీకు లేదు అని అంటున్నాడు. ఆడు అపార్ట్మెంట్లకు ఇచ్చాడట, ఆడు కుదరదట, నాకు వచ్చామో బాధ పెడుతున్నాడు. మరి అంతేను బాబు. మరి రోడ్డు వేస్తారు అనుకుంటున్నావా? రోడ్డు ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది అనుకుంటున్నావా? నేను రోడ్డే మేము పోయించుకుంటాం అన్నాడు. మేము మా సొంత డబ్బులు ఎట్టి మీద మేము వేయించుకున్నాం బాబు. మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఆ స్తంభాలు వేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కంకర రోడ్డు పోసుకుంటాం అని అనుకునేసరికి ఎక్కడా గీసాడు నిన్న. చూస్తే కనుక ఎందుకమ్మా ఇంతమంది ఈ రోజు ఇంతలా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చెందాల్సి? ఇప్పుడు ఈ 25-30 ఇళ్ళకి కరెంటు కానీ నీళ్ళు సదుపాయం కానీ ఏటి లేదు. 25-30 సంవత్సరాలు పెట్టి కట్టుకొని ఉన్నా నా ఇంట్లో నా కరెంట్ ఒక ఇంటి మీద నుంచి తెచ్చుకున్నాం. పిల్లలతో ఉన్నాం, పాములు అన్నీ వచ్చేస్తున్నాయి బాబు. మేము ఏడు చెప్పుకుంటాం, ఎవరితో చెప్పుకుంటాము? ప్రతి ప్రభుత్వం గెలిచించారు వాళ్ళు, అమ్మ నీకు చేసేస్తాం రోడ్డు వేసేస్తాం అని అంటాము. ఆడికి వెళ్ళడము, ఆడ కొద్దట్టుకున్నాడు వెళ్ళిపోవడము. కానీ రోడ్డు ఉన్న రోడ్డు కూడా ఈ రోజు కబ్జాకు గురైపోయింది. రోడ్డు కూడా ఇంటికి 20 వేసి 25 30 వేసి ఏళ్ళు వేసుకొని వేయించుకున్నాం. అది కూడా కల్పించుకున్నాడు ఆ రోడ్లను. మా పరిస్థితి ఏంటి మరి? మేము ఎవరికి పట్టుకుంటాం బాబు? ప్రభుత్వం ఉందంటే దేనికి ప్రభుత్వం? ఓట్లు అప్పుడు మా ఇళ్ళంటే వస్తారా? కార్పొరేషన్లో ఉన్నారు, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుంది, తాగునీరు అందుతున్నటువంటి ఒక ధీమా మీకు లేదు? నీళ్ళు లేవు, ఏ నీళ్ళు లేవు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము మోసుకొని వస్తున్నాం. నీళ్ళు సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు, కాలువ సదుపాయం లేదు. ఉన్న రోడ్డు కూడా లాక్కున్నారు. రోడ్డు వేయించిన రోడ్డు కూడా ఆడి చోట్ల కల్పించుకున్నాడు. మొన్న వేయించుకున్నాం, ఇంటికి ఎంత డబ్బులు వేసుకుని వేయించుకున్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఇబ్బందులు పడతామని అనేసి తెలిసిన బాబు. ఇక్కడ ఎన్ని అడుగులు రోడ్డు ఉండేది, ఎన్నాళ్ళు పెట్టి నడుస్తున్నారు? అటు గట్టు ఉండేది బాబు, గట్టు పక్కన బట్టి ఉండేది, ఇటు గట్టు అటు గట్టు మధ్యన బట్టి. ఆ బట్టి తావ కూడా మాకు తావ చెప్పారు 30 ఇళ్ళకి. ఆ బట్టి తావ కలిపేశాడు. అది మీది కాదు మాది అని పెట్టేసి నిన్న మాకు రౌడీతనం చేసేసాడు. రౌడీలు పెట్టాడు. ఏడు చేయమంటారు చెప్పండి? మరి మీ కష్టాన్ని ఎవరితో చెప్పుకున్నారా? ఎవరితో చెప్పాము, ఎన్ని మాటలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, లాయర్ల కాడికి పేర్ల కాడికి అందరి కాడికి వెళ్ళాము, ఎవరు ఏడు చేయలేకపోయారు. మా బాధ మేము పడుతున్నాము. నిన్నాళ్ళు వచ్చి మందందరూ వచ్చి మాకు తనడానికి వచ్చారు. ఆడవాళ్ళు అయినా చూడకండి తంతామన్నారు. ఏడు చెప్తాం చెప్పండి? వచ్చి నీ కష్టం తీరుతుందా? మీకు ఎవరైనా తీరాలనేసే చెప్తున్నాం బాబు. మాకు తీరాలి, మాకు రోడ్డు పడాలి, మాకు కాలువలు రావాలి, మాకు లైట్లు పడాలి, మాకు కొలీలు పడాలి. మా వీధి 30 ఇళ్ళకి 40 ఇళ్ళకి పడాలి రోడ్డు. పడకపోతే మట్టు మేము ఏది చెయ్యాలంటే అదే చేస్తాం, ధర్నా చేస్తాం, అంతేను బాబు. ఇళ్లలో ఆవాసం ఉండే పరిస్థితి కనిపించట్లేదు. లేదు, మాకు ఏ ఆశకరం లేదు, మాకు ఏ ఆశకరం లేదు బాబు. ఎటు వెళ్ళడానికి లేదు. ఊరోళ్ళు ఇళ్ళంట పడుకొని అమ్మ బాబు అనుకొని వాళ్ళ ఇళ్ళంట వెళ్ళి మేము తావు చూసుకొని నడుస్తున్నాం బాబు. వాళ్ళు చెయ్యన్నా పోయన్నా వెళ్తున్నాము. ఆ నడదామని కూడా ఈవేళ బలత్కరంగా ఆక్రమించారు. నిన్న ఆక్రమించాడు. అడగండి, ఈ బాబు తెలుస్తుంది. ఈ వార్డు ఇన్ఛార్జ్ గా వీరికి వచ్చిన కష్టాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళావు? ప్రస్తుతం ఈ ఆక్రమణలు అడ్డుకుంటారా? వాళ్ళకి అవసరమైన రహదారి మార్గం దొరుకుతుంది అనుకుంటున్నావు? అంటే అక్రమాలకి మూల కారణం ఏంటంటే మన
సిఏ గారు 2 రకాల ధోరణి వహిస్తున్నారు ఈ సివిల్ మ్యాటర్‌లో. అతను ధోరణి మంచిది కాదు. ఎందుకంటే గతంలో ఈ కుటుంబాలన్నీ ఎళ్లి కంప్లెయింట్ ఇస్తే, ఆ 4 ఇల్లులకు కూడా వాళ్ళకొచ్చి సిఏ గారు గౌరవంగా వచ్చి వాళ్ళకి చెప్పేసి, "అమ్మ 4 అడుగులు ఇవ్వాలి" అని చెప్తే వాళ్ళు ఆ గోడలు కొట్టేసి 4 అడుగుల ప్లేస్ బ్యాక్ కూడా ఉంచేశారు. ఉంచేసి కట్టుకున్నారు. ఆ రోజు సిఏ గారు చాలా సహకారం చేశారు. ఎంతో అభినందనీయం. కానీ నిన్న జరిగిన సిట్యుయేషన్‌లో ఏంటంటే, అవతల డాక్యుమెంట్ కూడా చూడకుండా చూసారో లేదో తెలీదు. ఆ డాక్యుమెంట్‌లో బట్టని కూడా తోవుంది ఇందులో. ఆ డాక్యుమెంట్ హక్కుదారికి. బట్టి ఇవతల పక్క ఉన్నప్పుడు ఈళ్ళు బట్టేనే కదా అంటున్నాము. ఆ బట్టే మేము తోవగా ఓడుకుంటామని అందరూ అంటున్నారు. ఆ విధంగా అతను చెయ్యాలి తప్పించి మరి వచ్చినోళ్ళకి ఏవో కేసులు పెడతాము, అవి పెడతాం, ఇవి పెడతాం బెదిరించడం అది సమంజసం కాదు. కానీ ఈ సైట్ క్లియర్ చేసినప్పుడు గుండాలను కూడా దించారంట, నిజమేనా? నిన్న అంటే కుర్రోళ్ళు ఇంచుమించు ఒక 20, 30 మంది కుర్రోళ్ళు పెదరిల్లిది కుర్రోళ్ళు వచ్చారట. వచ్చి అలా నిలబడ్డారు. అంటే మరి ఏదైనా మేమేమైనా దౌర్జన్యం చేస్తే వాళ్ళు మా మీదకి దౌర్జన్యం చేయడానికని వీళ్ళు జడిసిపోయి సీఏ గారు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం తర్వాత అని కానీ వీళ్ళందరూ వెనక్కి అయిపోయారు, ఉండిపోయారు. అది వాళ్ళకొచ్చిన ఈ కష్టాన్ని ఈ వార్డు ఇన్ఛార్జ్‌గా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ సమస్య పరిష్కారం దిశగా వెళ్తుందా? లేకపోతే వాళ్ళకి రహదారి మార్గం వచ్చే అవకాశం పూర్తిగా కోల్పోవాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం సహకారంతో వాళ్ళకి రోడ్డు వేసి చూపిస్తే కరెంట్ పోల్ ఇస్తామన్నారు. గత గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరం వెళ్ళాము. స్పందించారు ఎమ్మెల్యే గారు. మీకు పోల్లు వస్తాయని ఏఈ గారిని తక్షణమే పిలిపించి ఏఈ గారిని పంపించారు. రోడ్డు చూపించాము. ఆ రోడ్డుకు ఓ 2 లక్షలు ఖర్చు అయింది. రోడ్డు చూపించాము బట్టి తోవకి. రోడ్డు చూపించాక పోల్లు కూడా శాంక్షన్ అయిపోయాయి. జేఈ గారు వచ్చారు, ఏఈ గారు వచ్చారు. పోల్లు కూడా వేస్తారా? రేపో ఎల్లుండో వేస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అక్రమాన ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారి దృష్టికి పట్టుకుని వెళ్తాము. అందరి దృష్టికి పట్టుకుని వెళ్ళి వాళ్ళకి రహదారి కావాలంటున్నారు. 16 కుటుంబాలు ఆ మూల ముక్కుపోతున్నారు. వాళ్ళకి రహదారి కావాలి. రహదారి గురించే పోరాటము. వాళ్ళకి రహదారి వచ్చే మార్గం ప్రయత్నం చేస్తాము. మీరు కూడా కొంచెం స్పందించి మీరు కూడా మీ సహకారాలు కూడా పెద్దల దగ్గర మీరు చూపిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. నిన్న ఎంతమంది వచ్చారు? జేసీబీతో వచ్చి ఇక్కడ క్లియర్ చేసి ఏమని సమాధానం చెప్పారు? మీరు అడ్డుకుంటే గనక నిన్న మీకు ప్రాణాలకు కూడా ముప్పు వచ్చే పరిస్థితి ఉండదా? సరే ఇప్పుడు ఏంటంటే మామూలు నిలబడ్డాం సార్ ఇక్కడ. మీ రోడ్డు ఏం చెయ్యము, మీ రోడ్డు ఊసేస్తామని అన్నారు సార్. అంటే సరే రోడ్డు ఊసాడు వస్తాను తత్త సర్దుకున్న తత్త నెక్స్ట్ 1 గంట భోనికి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట భోనికి వెళ్ళిపోయిన తత్త నిలిపారు. నిలిపిన తర్వాత వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐ గారు వచ్చారు. మర్యాదగా వెళ్తారా రెండోసారి చెప్పను అనేసి వార్నింగ్ ఇచ్చారు సార్. వార్నింగ్ ఇస్తే మా తోసి పంపించాడు. ఎవరు ఎస్ఐ గారు పంపించారు. అంటే సిఆర్ అంటే ఫస్ట్ సీఈ వచ్చినప్పుడు మార్చి 27 వచ్చాడు. న్యాయం చేశాడు. వాళ్ళతో ఒబేలు పిలిపించి ఒబేలకి మాట్లాడించి మీ రోడ్డు మీరు చేసుకోండి అన్నారు. ఆ తర్వాత ఈ 3 ఇళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేసి కొట్టించి లెవెల్ చేయించాం. లెవెల్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ వచ్చాడు సాయంత్రం 6:30కి సీఏ గారే వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్న ఈ 3 రోజుల క్రితం వెళ్తే స్టేషన్కి వెళ్తాము, రివర్స్ అయిపోయి కేసులు పెడతాం, మీరు చేయకండి, ఈ అబ్బాయిని ఇవ్వండి, ఈ అబ్బాయిని కొడతాను చెప్పాడు. కొడతాను ఈ అబ్బాయిని. అదండి రైట్. చూస్తే కనుక ప్రస్తుతం సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళు ఒక భయాందోళన నెలకొనే పరిస్థితి ఉంది. తాతల తండ్రుల నుండి ఆవాసం ఉంటున్న ఈ కాలనీ వాసులకు మాత్రం ఈరోజు రహదారి మార్గం కోల్పోయే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ సంబంధించిన కల్వర్ట్ ఉండేది, ఆ కల్వర్ట్ని కూడా కబ్జా చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో కూడా వారి సొంత డబ్బులతో రహదారి వేసుకొని ఎలక్ట్రికల్ పోల్ కూడాను ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేసుకుంటే ఆయన కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా శాంక్షన్ చేశారు. కాకపోతే ఆ పోల్స్ వేసే విషయంలో కూడా ఎవరైతే స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారో వారే ఈరోజు ఆ పోల్స్ను కూడా వేయకుండా ఎలక్ట్రికల్ అధికారులు కూడా బెదిరిస్తున్నారు. అసలు ఈ కాలనీ వాసులు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఆవాసం ఉంటున్నారు? ఈ 9 అడుగుల రహదారి కూడాను మీకు కాకుండా పోతే ఆ ఇళ్లలో ఆవాసం ఉండే పరిస్థితి లేకపోతే ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి ఉందా? సార్ ఇప్పుడు ఎక్కడైతే గత 30 సంవత్సరాలు వెళ్ళి ఇల్లులు కట్టుకొని ఉన్నారు సార్, మిగిలిన వాళ్ళు కూడా కట్టుకుందరు రోడ్డు ఫెసిలిటీ ఉంటే. అది ఏమైందనంటే రోడ్లు ఎప్పటి నుంచో మేము పెట్టడము శాంక్షన్ చేయకపోవడము ఈ దీనికోసమే, ఈ కబ్జా కోసమే. ఇది ఎప్పుడులో వీళ్ళు ఇచ్చేసారు, అపార్ట్మెంట్లకు ఇచ్చేసారు. వాళ్ళు ఇక్కడ ఉండరు సార్, ఉన్నోళ్ళు జీవితాలు పోతాయి. ఏమి ఇలాగ ఇచ్చేస్తున్నారు, మేము ఎలాగ ఉండాలంటే మీరు ఉంటే ఉండండి, లేకపోతే అవి మాకు ఇచ్చి ఎటో వెళ్ళిపోయండి, లేకపోతే మేము గోడలు కట్టేస్తాం కదా వెనకతలు ఉంటే చావండి అని అంటున్నారు వీళ్ళందరికీ. అది పద్ధతి కాదు సార్. ఇలాగనేసే మేము మొత్తం అంతా ఈ నడకైతే ఇక్కడలో నడుస్తున్నారు. దాన్ని మేము గ్రీవెన్స్కి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు అయితే చాలా బాగా స్పందించారు.
స్పందించి మీకు పోల్ వేస్తాము అని అనేసి వెంటనే ఏఈ గారికి ఫోన్ చేసి ఏఈ గారిని గ్రౌండ్లోకి తెప్పిస్తే ఏఈ గారు అన్నారు, మీరు నడుస్తున్న తోవనే కొంచెం చదును చేయించండి అమ్మా, ఒక రోడ్డులా కనిపించేటట్టు చేయించండి, చేయించగానే మేము పోల్లు వేసేస్తాం, వర్క్ ఎస్టిమేషన్ కూడా వేస్తారండి 5 పోల్లు పడతాయని అనేసి. ఎస్టిమేషన్ వేయడంతో మేము చాలా సంతోషించాం. ఇంకా రోడ్లు వస్తున్నాయి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు అభివృద్ధి వస్తుందని అనేసి. అయితే ఈ స్థలం గలవాడు ఆ దొంగ డాక్యుమెంట్లు పట్టుకొని వెళ్ళి అదే జేఈ దగ్గరికి వెళ్ళారు. జేఈ గారు మాకు ఫోన్ చేశారు, మీరు ఇలాగ పెట్టారు కదా పోల్ కోసం, ఎవరో అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారంటే, సార్ మేము వస్తాం సార్ మా డాక్యుమెంట్లు పట్టుకొని, అతనికి కూడా ఉండమండి, మా డాక్యుమెంట్లు మీరు వెరిఫై చేయండి అని అనేసి అంటే, మేము వెళ్ళినప్పటికీ డాక్యుమెంట్లు తెస్తాను అనుకుని వెళ్ళిన వ్యక్తి గంట 2 గంటలు 3 గంటలు అవని ఇంకా రాలేదండి. వర్షంలో తడుచుకొని మేము జేఈ గారు పిల్లగానే వర్షం పడుతుందండి సాయంత్రము, వర్షంలో తడుచుకొని మరీ వెళ్ళిపోయాం, అయినా అతను రాలేదండి. అప్పుడు జేఈ గారితో, సార్ ఇప్పుడు అతను అబ్జెక్షన్ రైజ్ చేయడానికి రాలేదు, అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ పేపర్ మాకు ఇవ్వండి, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద పెడతాం, మేము కంప్లైంట్ పెడతాం అని అనేసి అంటే, అతను రాలేదు. రాకపోగా తిరిగి మాకు జేఈ గారు ఏం చెప్పారంటే, మీరు ఏఈ గారిని కూడా ఒకసారి కలిసేయండి అంటే, ఏఈ గారికి కలిసి మా మొరంతా మేము చెప్పుకున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇప్పుడు వేయడానికి వీలు లేకుండా ఒక బెదిరింపు జరిగింది. కానీ ఈరోజు ఈ స్థలం ఇలా క్లియర్ చేస్తున్నారు కదా, రోడ్డు వస్తుంది అనుకుంటున్నారా, రోడ్డు మార్గం పోతుంది అనుకుంటున్నారు? సార్ రోడ్డు వచ్చినంత వరకు మేము ఇలాగే ఉంటాం సార్, మేము పోరాడుతూనే ఉంటాం సార్. మాకు ఇంకొక తోవలెళ్ళి ఇస్తామని అంటున్నారు, అక్కడ సైట్ ఓడిది పోతే మేము డబ్బులు ఇచ్చుకోగలం సార్. మేము ఈ రోడ్డుని అంటే మేము నడుస్తున్న రోడ్డుని కొంచెం ఎత్తు చేయించుకోవడానికే జేసీబీ వాళ్ళు మట్టి వాళ్ళు వీళ్ళందరూ కలిపి 3 లక్షలు పెట్టుకుంటే, వీళ్ళందరూ కూలి పనులు చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ అది ఇవ్వడానికే చాలా 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 బాధలు పడుకొని ఇచ్చారు సార్. అలాంటిది ఇంకొకటి సైట్ పోతే ఇంత డెవలప్మెంట్ ఏరియాలోన మేము ఉండడానికి అర్బన్ లొకాలిటీలోనే ఉన్నాం తప్ప, మారుమూల పల్లెటూరు కన్నా దారుణంగా ఉన్న పరిస్థితి ఇది. అంతకన్నా మన్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కరెంట్ లేదు, రహదారి లేదు, అదేవిధంగా మంచినీటి సదుపాయాలు లేవు. అవునండి, అవును. ఒక కొలాయి లేదండి, ఒక దారి లేదండి, ఒక డ్రైనేజ్ లేదండి, ఒక పోల్స్ లేవండి, ఒక విద్యుత్ తీగలు కనెక్షన్లు లేవండి. ఎవరో ఇంట్ల మీద విద్యుత్ లాక్కుంటే వాళ్ళు ఇంకొక ఇల్లు పైన ఫ్లోర్ వేసారు అనుకోండి, అది తీసివాల్సి వస్తుందండి. తీసేస్తే మాకు కరెంట్ ఎలాగండి? ఎంత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంత డెవలప్మెంటెడ్ సొసైటీలో ఉంటుండి కూడా కరెంటు కోసం పోరాడే దీన స్థితిలో ఉన్నామండి మేము అందరం. కనుక ప్రస్తుతం గుజరాతీపేటలోని ఎడ్ల వీధి సంబంధించినటువంటి 30-40 కుటుంబాలకు వచ్చినటువంటి ఈ కష్టం మాత్రం వర్ణనాతీతం. ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడైతే మనం నిల్చున్నామో, ఈ నిల్చున్న ప్రదేశంలో అక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, ఆ కాంపౌండ్ వాల్కి అదేవిధంగా ఏదైతే సరిహద్దు అయిందో ఆ మధ్యన ఉన్నటువంటి ఆ 7 అడుగుల స్థలం, ఇది ఇరిగేషన్ కల్వర్ట్ ఉండేది. ఆ కల్వర్ట్ కనెక్టివిటీలో ఉన్నటువంటి రోడ్డు, అది కూడా ఆ 3 ఇళ్లను కూడా ఆక్రమించుకున్నారని కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారిని కూడాను ఆ గోడ కొట్టించి ఈరోజు ఆ రహదారి మార్గానికి అవసరమైన ప్రదేశాన్ని మాత్రం సెక్యూర్ చేశారు. అదే క్రమంలో ఇటువైపు చూసుకుంటే కనుక ఇక్కడ మెయిన్ రోడ్ నుండి ఈ కాలనీకి రావడానికి ఆ విద్యుత్ స్తంభం పక్క నుండి ఈ 7 అడుగుల స్థలం కూడాను ఉండేది. ఈ కాలనీ వాసులు అంటే ఏళ్ల తరబడి నుండి ఈ మార్గం కూడా నడిచేవాళ్ళు. కానీ నడవడానికి కానటువంటి ఈ రోడ్డును మాత్రం అందరూ తలో రూపాయి వేసుకొని ఈరోజు సుమారు 3 లక్షల రూపాయలు పెట్టి రహదారి నిర్మించుకున్నారు. ఆ రహదారి నిర్మాణం చేపట్టిన అనంతరం విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ స్తంభాలు వేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేయడంతో వెంటనే స్తంభాలు కూడా మంజూరు చేశారు. కాకపోతే ఆ స్తంభాలు మంజూరు చేసిన క్రమంలో ఎలక్ట్రికల్ అధికారులు వచ్చి పోల్ ఎరెక్షన్ చేస్తారనే విషయం తెలుసుకున్నటువంటి ఈ భూ ఆక్రమణదారులు వాళ్ళని కూడా బెదిరించడంతో ఎలక్ట్రికేషన్ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం రహదారిని ఆక్రమించుకొని ఆ 30 కుటుంబాలకు బాహ్య ప్రపంచానికి దూరంగా చేస్తున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో నివాసం ఉంటున్న ఎడ్ల వీధి పరిసర ప్రాంతాలకు సంబంధించిన కుటుంబాలకు వచ్చినటువంటి ఈ కష్టంపై మరి ఉన్నతాధికారులు స్పందిస్తారా, కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడతారా, ఈ ఎవరైతే ఆక్రమణదారు నుండి వారికి ఈ రహదారి మార్గాన్ని కల్పిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.